సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. రాష్ట్రానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని మండిపడ్డారు. రేవంత్ వల్ల హైదరాబాద్ లో మార్కెట్ కుప్పకూలిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి కుటుంబం దోచుకుంటోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని భూములను స్వాహా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని ఎమ్మెల్యే సంజయ్ ధ్వజమెత్తారు. వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతలు కాంగ్రెస్ తాతలు అందరూ చాలా స్కామింగ్ చేసిన రేవంత్ రెడ్డికి మాత్రం ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాడు. అంటే కనీవిని ఎరగని స్కామ్ 5 లక్షల కోట్లు. మీరంటే ఆశ్చర్యపోతారు. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షల కోట్లు అంటే చాలామందికి అర్థం కాదు. 5 లక్షల కోట్లు అంటే మన 2 సంవత్సరాల మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంటే ప్రభుత్వ అధికారులకు ఇచ్చే జీతాలు, ప్రభుత్వం నుంచి చేస్తున్న మన రోడ్లు, ఇవన్నీ ప్రజలకు వచ్చే పెన్షన్లు, ప్రజలకు వచ్చే రైతు బంధు, ప్రజలకు వచ్చే మిగతా అన్ని ఫెసిలిటీసు, ఇవన్నీ 2 సంవత్సరాలు వచ్చే అంత బడ్జెట్ అదొక్కటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న స్కామ్. అంటే ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి కొన్ని జన్మలు కాదు ఇక అసలు మీరు ఆలోచన చేయండి. ఒక నాయకుడు మన రాష్ట్రం మొత్తం నడిపి 4 కోట్ల ప్రజలకు అవసరమయ్యే బడ్జెట్ని ఒక నాయకుడు తినేసే ప్లాన్ వేసిందంటే ఒక్కసారి ఆలోచన.